అందరికీ నమస్కారం. జీవన నైపుణ్యాలు నేర్చుకోవడం వలన మన జీవితం సులభంగా, సంతోషంగా, విజయవంతంగా మారుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 77వ కథని చెప్పుకుందాం. కథ పేరు పాపం సీతాకోక చిలుక. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? రజిత కొడుకు 9వ తరగతి చదువుతున్నాడు. కానీ ప్రతి పనికి తల్లిపై ఆధారపడుతూ ఉండేవాడు. ఏ పని సొంతంగా చేసుకునేవాడు కాదు. అతనికి అన్నీ వాళ్ళ అమ్మే చేసి పెట్టేది. ఒకరోజు రజిత తన కొడుకుకి ఎలాగైనా స్వతంత్రంగా ఉండడం గురించి తెలిసేలా చెయ్యాలని అనుకుని ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడే తన గూడులోంచి బయటకు వస్తున్న ఒక సీతాకోక చిలుకను చూపిస్తుంది. దాని కష్టాన్ని చూడలేక సహాయం చేస్తాను అని అడుగుతాడు. అమ్మ సరే అంటుంది. ఒక చిన్న పుల్లతో దాని గూడుని కోసేస్తాడు. అది పురుగులాగానే మిగిలిపోతుంది. అతను చాలా బాధపడతాడు. తల్లి ఇంకో గూడులోంచి బయటకు వస్తున్న సీతాకోక చిలుకను చూపిస్తుంది. ఈసారి కూడా అది చాలా ప్రయత్నిస్తుంది. ఈసారి అబ్బాయి ఏమీ అనకుండా నిలబడి ఉంటాడు. రజిత తన కొడుకుకి, చూసావా, మొదటి సీతాకోక చిలుకకి నువ్వు సహాయం చేయాలనుకున్నావు, కానీ అది ఎగరలేకపోయింది. కానీ రెండవది తనంతట తానే కష్టపడి బయటకు వచ్చి హాయిగా ఎగిరిపోయింది. నువ్వు కూడా నీ పనులను నీవు చేసుకుంటే ఇండిపెండెంట్గా జీవించగలుగుతావని హితబోధ చేసింది. కథలో జీవన నైపుణ్యాలు నేర్చుకోవడం గురించి తెలుసుకున్నాం. ఎదగనిద్దాం. ప్రేమ శాపంగా మారకూడదు. ప్రేమ పేరుతో అన్ని పనులు తామే చేసి పిల్లలలో ఆధారపడే తత్వాన్ని పెంచుతూ జీవిత నైపుణ్యాలు లేకుండా చేస్తారు. ప్రతి పని చేసి పెట్టే అమ్మను చూసి పిల్లవాడు అనుకుంటాడు, నేను దేనికి పనికిరాను అని. స్నేహితుల మధ్యలో, ఇంట బయట పిల్లలు చేయగలిగే పనులను వారినే చేసుకోనివ్వడం వల్ల సెల్ఫ్ డెవలప్మెంట్ జరుగుతుంది. చేయలేని పని అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నీవు ఏదైనా పని చేయలేకపోతున్నావు అంటే నువ్వు ఇంకా దాన్ని నేర్చుకోలేదని అర్థం. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 77వ కథ సమాప్తం.